ఆ గొల్లపల్లిలో నివాసం ఉండే వాళ్ళందరికీ ఒక తెలియని కొత్త భావన అనేది పెరుగుతోంది. తమ తమ పిల్లల్లోనూ యథా కృష్ణే శ్రీకృష్ణుడి మీద స్నేహం అనేటువంటి ఒక లత, ఒక తీగ క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. తల్లులకి, తండ్రులకి, అలాగే మిగతా వాళ్ళకి, మేనమామలకి, మేనత్తలకి, అందరికీ పిల్లల మీద ప్రేమ పెరిగిపోతోంది. పిల్లలతో పాటు శ్రీకృష్ణుడి మీద కూడా ప్రేమ పెరిగిపోతోంది. వాళ్ళకి ఏంటో ఏదో విచిత్రంగా ఉంది. ఎందుకు పిల్లల మీద ఇంత ముద్దు పెరుగుతోంది మనకి? నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండట్లేదు, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండట్లేదు, ఇంకా రోజు రోజుకి ప్రేమ పెరిగిపోతోంది ఏంటి అని వాళ్ళే ఆలోచించేంతలాగా అపూర్వవత్ ఏదో లేక 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 పిల్లలు పుడితే ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ పిల్లల మీద కలిగిపోతుంది. ఇలా ఎంతకాలం సాగింది? అబ్దం, సంవత్సరం పాటు సాగింది. సంవత్సరం పాటు శ్రీకృష్ణుడు పిల్లల రూపంలో ఉన్నాడు, దూడల రూపంలో ఉన్నాడు, అన్ని రూపాల్లోనూ తానే ఉన్నాడు. ఈ సంవత్సరం పాటు రోజు రోజుకి నిదానంగా ప్రేమ అనేది ఒక్కొక్క పాయింట్ పెరిగిపోతూనే ఉంది. రోజుకి 1% వేసుకున్న 360% పెరిగిపోయింది. ఏ రోజు వాళ్ళు చేసే పనులు ఏమీ తప్పట్లేదు. పొద్దున్నే లేవటము, శ్రీకృష్ణుడు కొమ్మబూర ఊదటము, ఊదిన వెంటనే పిల్లలందరూ చకచకా లేచేసి పనులు చేసేసుకుని సిద్ధమైపోయి అందరూ దూడలను తీసుకుని బృందావనానికి పరుగులు పెట్టడము, బృందావనాల్లో ఆడుకోవటము, అక్కడ దూడల్ని కాపాడుతూ ఉండటము, ఎవరొచ్చి చూసినా సరే ఏ తేడా కనిపించకుండా ఉండటము, సాయంకాలం అయ్యేసరికి దూడలన్నిటినీ వెనక్కి తీసుకురావటము, సాయంకాలం అయ్యేసరికి పిల్లలందరూ తల్లుల దగ్గరికి పరిగెత్తడము, తల్లులేమో అబ్బో లేని పిల్లలల్లే ఎదురు చూస్తూ ఉండటము, వాళ్ళు కౌలించుకోవటము, ఆ తర్వాత వాళ్ళందరికీ నీళ్లు పోయటము, అన్నాలు పెట్టడము, రాత్రి పడుకోబెట్టడము, కథలు చెప్పడము, అన్నీ జరుగుతున్నాయి. కానీ అసలు అన్నీ జరిపిస్తున్నది ఎవరు అంటే పిల్లల రూపంలో ఎవరున్నారు? ఈ శ్రీకృష్ణుడే ఉన్నాడు. దూడల రూపంలో ఎవరున్నారు? శ్రీకృష్ణుడే ఉన్నాడు. పిల్లలు ఆయనే, దూడలు ఆయనే. కానీ ఆ దూడల్ని కాచే పిల్లలు వీళ్ళు, ఈ పిల్లలు కాస్తున్న దూడలు ఇవి అనే తేడా మాత్రం వచ్చేసింది. ఆ దూడల్ని కాస్తూనే వర్షం సంవత్సరం పాటు చిక్రీడే చక్కగా ఆడుకున్నాడు. ఇక్కడ వన గోష్ఠయోహో, వనంలోనూ ఆడుకున్నాడు, బృందావనంలోనూ ఆడుకున్నాడు, నంద గోకులంలోనూ ఆడుకున్నాడు. వర్షం వచ్చిన రోజు పంపించము అంటే ఇంట్లోనే ఆడుకున్నాడు, ఎండగా ఉన్న రోజున పంపించము అంటే ఇంట్లోనే ఆడుకున్నాడు, పంపించిన రోజున అడవిలో ఆడుకున్నాడు, పంపించని రోజున ఇంట్లోనే ఆడుకున్నాడు, హాయిగా ఆడుకున్నాడు. తనొక్కడే ఉండి ఆడుకున్నాడు. ఒక్కడి తప్ప ఎవరు లేరు, తనే అన్నీ. చివరికి సాధనాలు కూడా లేవు, కారకాలు కూడా లేవు, ఉన్నది ఒక్కడే ఒక్కడు, ఒకే ఒక్క స్వరూపం.